అమ్మాయిల కోసం మీరు మారడంలో తప్పు లేదు కానండి, పూర్తిగా మీ ఉనికిని మార్చేయడానికి చూస్తూ ఉంటారు కొంతమంది అమ్మాయిలు. మొత్తం వాళ్ళ రూట్లోకి వెళ్ళిపోవాలంతే. ఇంకా మీ పేరు కూడా మీ సొంతం కాదు, వాళ్ళు ఏదో పేరు పెట్టుకొని పిలుచుకుంటా ఉంటారు. టోటల్ గా వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని, వాళ్ళ అధీనంలో పెట్టుకొని మీకంటూ ఒక ఉనికిని లేకుండా చేస్తారు. దీనివల్ల నష్టం ఏంటయ్యా అంటే, మీరు మీ ఉనికిని కోల్పోవటమే కాకుండా ఆత్మవిశ్వాసం లేకుండా అయిపోతుంది. జీవితంలో మీకు ఏ కోరికలు లేకుండా అయిపోతాయి. ఎందుకంటే మిమ్మల్ని పూర్తిగా వాళ్ళ కండిషన్ లో పెట్టుకుంటున్నారు కాబట్టి, వాళ్ళ కోరికలే మీ కోరికలు, వాళ్ళ సంతోషాలే మీ సంతోషాలు. మీకంటూ స్వతంత్రంగా వ్యవహరించడానికి ఒక ఏమి ఉండదన్నమాట. ప్రతి చోట మీకు సరిహద్దులు పెట్టేసి హద్దుల్లో ఉంచేస్తూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని పెళ్లి చేసుకునే వాళ్ళు కానీ, ప్రేమించే వాళ్ళు కానీ కంప్లీట్ గా మనల్ని మార్చేయకూడదండి. మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంటుంది, మనకంటూ కొన్ని విలువలు ఉంటాయి, మనకంటూ ఒక పర్సనాలిటీ ఉంటుంది. వాటిని మనం ఎటువంటి వాళ్ళ కోసమైనా సరే వదులుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. అది మనకి ఎంత దగ్గర వాళ్ళైనా సరే. మన వ్యక్తిత్వాన్ని కోల్పోయే విధంగా మనల్ని చేస్తూ ఉన్నారు అనంటే మన ఉనికిని మనం కోల్పోతాం. అసలు మన క్యారెక్టర్ అనేది ఉండదండి అక్కడ. మొత్తం వాళ్ళ చెప్పు చేతల్లో ఉండి ఒక బొమ్మలాగా మనం నడుచుకోవాల్సి వస్తుంది. అయితే ఏంటండి, ప్రేమించిన అమ్మాయి కోసం మారటంలో తప్పే ఉంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు అలా మారచ్చు. ఫస్ట్ లో బాగుంటుంది, నా లవర్ కోసము, మా భార్య కోసం నేను అన్నిటినీ త్యాగం చేసేసాను, ఇప్పుడు నేను కాదు కదా అని చెప్పేసి. కానీ పోను 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 మీ జీవితం నరకంగా మారుతూ ఉంటుంది. నేనుగా లేని నిన్న మొన్నలా అని పాటలో లాగా బాగుంటుంది. కానీ పోను పోను ఏమవుతుందంటే, అసలు నేనేనా, ఏంటినా ఈ బతుకు అని చెప్పేసి మీ మీద మీకే విరక్తి కలిగి ఆ బంధంలో ఎక్కువగా కొనసాగలేక బయటికి వచ్చేయడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కడికక్కడ కంట్రోల్ చేసే అమ్మాయిలు చాలా డేంజరస్ అండి. ఇట్లాంటి ఈ 7 పాయింట్స్ చెప్పాను కదా, వీటిలో ఏ పాయింట్ మీకు సెట్ అయినా సరే చూసుకోండి. ఏ 2-3 పాయింట్స్ సెట్ అయినా సరే మీ లైఫ్ పార్ట్నర్ ని ఎంచుకోవడంలో కొంచెం మీరు జాగ్రత్త పడాలి అని అవసరం.